హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసిన మీ ముందరికి. ఇవాళ నేను చెప్పబోయేది అంటే కరివేపాకు గురించి. కరివేపాకు తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకుందాం. దాని బెనిఫిట్స్ తెలుసుకుందాం. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది కరివేపాకు. ఇది మా ఊర్లో ఉండే వాళ్ళ దగ్గరకు వచ్చి నేను వీడియో తీస్తున్నా. కరివేపాకుని తెలుగులో కరివేపాకు అంటారు, హిందీలోనేమో కర్రీ పత్తి అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి కర్రీ లీవ్స్ అంటారు, ఆర్ ఇంకా స్వీట్ నీమ్స్ లీవ్స్ అంటారు. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మొరాయు కోయింగి. దీని బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కరివేపాకుది మనకు ఎంటికలకు మంచిది. ఇది జైసకి ఎట్లా అంటే మన ఎంటికలు అనేది కర్రగా చేస్తుంటుంది మన ఎంటికల్ని. మన ఇప్పుడు ఈ మధ్య అందరికీ మన దగ్గర తెల్లగా అవుతుందని చెప్పి మస్తు మంది చేస్తున్నారు. దీంట్లో ఈ కరివేపాకు తినడం వల్ల మనకు ఎంటికలు కర్రగా అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇది మన శరీరానికి చాలా అంటే చాలా మంచిది. దీంట్లో మన మోడర్న్ పీరియడ్ ఉంది కదా, జింక్, మెగ్నీషియం అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ దీంట్లో ఉంటాయి. మనం రోజు కూరలు వేసుకొని తింటాం. దీనికి నేను ఇంకా ఏం చెప్తున్నంటే, దీన్ని వాడుకోవడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఇంతే ఫ్రెండ్స్.